హాయ్, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్ని. మన గౌరవనీయమైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు 74వసారి ఢిల్లీ పర్యటనలో ఉన్నాడు. మనకు తెలిసిందే, ప్రాంతీయ పార్టీల మన సొంత పార్టీ, మన ఇంటి పార్టీలు ఉంటే మన ఆత్మగౌరవం మన దగ్గరే ఉంటుంది. మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం, మన నిధులు మనమే ఖర్చు పెట్టుకుంటాం, మనం ఏం చేయాలో మనమే నిర్ణయించుకోగలుగుతాం. కానీ ఇక మనకు తెలిసిందే, మార్పు పేరు మీద మనం ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ని ఎన్నుకోవాల్సి వచ్చింది. అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన నిర్ణయం కాబట్టి తప్పదు, మనం భరించాల్సిందే. కానీ ఇక్కడ ఏం జరగాలన్నా మళ్ళీ ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళాల్సిందే, వెళ్ళి రావాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 రకాలైనటువంటి కారణాలతోటి ఎప్పుడూ ఢిల్లీకి వెళ్ళాల్సిన పరిస్థితులు. ఒకటి, కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య కోసం కానీ, తెలంగాణ పనుల గురించి కానీ, తెలంగాణ ప్రయోజనాల గురించి కానీ నెగోషియేట్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది పాలనాపరంగా ఎవరున్నా చేయాల్సిందే, దాని తప్పేం లేదు. కానీ ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము రకరకాల సమీక్షలు, మీటింగులు, నిర్ణయాల విషయంలో అక్కడ సంప్రదించాల్సిన తప్పని పరిస్థితులు ఉంటాయి. ఎప్పటికప్పుడు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పార్టీ పరమైనటువంటి నిర్ణయాలలో లేదా డ్యామేజ్ల విషయంలో, ముఖ్యంగా మంచి జరిగితే క్రెడిబిలిటీ ఉంటే ఎవరు పిలవరు, కానీ ఇష్యూ జరగగానే దాంట్లో ఉన్నటువంటి నష్టాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చర్చించడానికి ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య చూసాం, ఒక మంత్రిత్వ శాఖ మీద ఇంకొక మంత్రి కామెంట్ చేయడము, ఇంకొకటి చూసాం జిల్లా స్థాయిలో ఏకంగా ఒక ఎమ్మెల్యే ఇంకొక మంత్రిని, ఇంకొక ఎమ్మెల్యేని ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసుకున్న తీరు, వాళ్ళు ఏకంగా కుల రాజకీయాలను కూడా చిచ్చు పెట్టిన విధానం చూస్తున్నాం. దానివల్ల ముఖ్యంగా చెప్పాలంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, ఇప్పుడు కొత్త జిల్లాలో శామిల్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారం లేపాయి, చాలా దూరం వెళ్ళింది వ్యవహారం అని చెప్పేసి అంతర్గతంగా గాంధీ భవన్లో చర్చ అది. సో ఇట్లా పార్టీ పరంగా ప్రతిసారి కొండా సురేఖ గారు ఇష్యూ వచ్చినా, లేదు పొన్నం ప్రభాకర్ గారు కానీ, నిన్నటి షరీఫ్ గారు పాత కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్, అతను చేసినటువంటి వాక్యాలు కూడా, ఇవన్నీ కూడా రకరకాల కారణాలతోటి ప్రతిసారి అక్కడ సంజాయించుకోవాల్సిన పరిస్థితులు. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఇంకపోతే పదవుల పంపక విషయంలో నేను హైదరాబాద్లో కూర్చొని, నేను మా షాడో మంత్రి మండలిలో మా స్నేహితుల మధ్యలో కూర్చొని డిసైడ్ చేస్తా అంటే అక్కడ కాంగ్రెస్ ఒప్పుకోదు. ఈ లిస్ట్ అయినా సరే వాళ్ళ ప్రసన్నం చేసుకుంటేనే వాళ్ళకు పదవులు వస్తాయి. సో ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలలో, కాంగ్రెస్ రాజకీయాలలో ఎలాంటి నిర్ణయాత్మక నిర్ణయాలు జరగాలన్నా ఢిల్లీ కాంగ్రెస్ పెద్ద చేతుల్లో ఖచ్చితంగా చర్య చేసుకోవాల్సిందే, చర్చలు జరగాల్సిందే. అక్కడ వాళ్ళు పచ్చజెండా ఊపితేనే ఇక్కడ పదవులు వస్తాయి. ఆ పని మీద కూడా ఢిల్లీకి తిరగాల్సిన పరిస్థితులు రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటింది ప్రజాపాలన వచ్చి. ఈ 2.5 సంవత్సరాల తర్వాత అసమ్మతి చాలామందికి ఉంది. మాకు అసలు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేయడమే చాలా తప్పని పరిస్థితిలో రాజీ పడి గత్యంతరం లేక ఒప్పుకున్నారు. ఏ క్షణానైనా ఆయన తీసేద్దాము, అసమ్మతి రగిల్చుకుందామని ఆలోచనతో ఉంటున్నటువంటి ఆ సీటు మీద కన్నేసిన వాళ్ళు ఒకవైపు, ఇంకొకటి నేను పార్టీ గెలుపు కోసం నేను ఇంత సీనియర్ నాయకుడిని, లేదా పార్టీ గెలుపు కోసం నేను ఇంత కష్టపడ్డాను, ఇంత ఖర్చు పెట్టాను, నేను ఈ కులానికి రిప్రజెంటివ్ని, నాకెందుకు పదవి రాదు, మా ప్రాంతం, మా జిల్లా ఇది మళ్ళీ ఉంది కదా, దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఇట్లా తూర్పు తెలంగాణలు, మా జిల్లాలకు మాకెందుకు ప్రాధాన్యత లేదు, ఇట్లా సమితివాదులు కొందరు, ద్వితీయ శ్రేణి నాయకులు, ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ పదవులు, దేవాలయ చైర్మన్ పదవులు, ఇట్లా రకరకాలైనటువంటి పదవులు పంపకాలకు ఆశావాదులు, ఇలా కాంట్రాక్టుల కోసం, పనుల కోసం తిరిగేటువంటి ఆశావాదులు అందరికీ న్యాయం చేకూర్చాలి తప్పని పరిస్థితుల్లో. కాబట్టి ఇప్పుడు మంత్రివర్గం మార్పు అనేది తప్పని పరిస్థితుల్లో, అంటే 2.5 సంవత్సరాలు అయింది కాబట్టి మంత్రి పదవి మారుస్తారు, నాకు వస్తుంది కొత్త అవకాశం, నాకు కొత్తగా వస్తున్నారు, ఇచ్చే నిర్ణయం జరుగుతుంది. కాబట్టి ఢిల్లీకి ఆల్రెడీ ఎవరైతే మంత్రులు, ఎవరైతే ఆశావాదులు ఉన్నారో ఢిల్లీ లెవెల్ వాళ్ళు వెళ్ళాల్సినటువంటి వెళ్ళి వాళ్ళు చెప్పాల్సినటువంటి ఇన్పుట్ ఇచ్చేసుకొని వచ్చిన తరుణం కూడా మనం చూసాం. ఇప్పుడు ఆ లిస్ట్ ఏదో ఫైనల్ అవుతుంది అని చెప్పేసి చర్చ అయితే జరుగుతుంది. ఢిల్లీలో ఈ తెలంగాణ నాయకులు అండ్ కేంద్ర కాంగ్రెస్ లీడర్లతో సమావేశం వీడియో కూడా ఒకటి ఉంది, మనం చూద్దాం. ఇప్పుడు అది కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, తెలంగాణ అతిరథ మహారాజులంతా కూడా బాగా సీరియస్గా చర్చిస్తున్నారు. సరే, సీతక్క గారు కూడా ఉన్నారు. విషయం ఏంటంటే నిధుల గురించి,
ఏ శాఖకు ఎంత నిధులు కావాలి అవి కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టుల నిర్ణయాలు కావచ్చు. కానీ దీని వెనక మంత్రి మండలిని చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ ఎందుకంటే ఆశావాదులను సంతృప్తిపరచాలంటే ఖచ్చితంగా క్యాబినెట్లో మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు జరుగుతున్న తరుణంలో కొందరికి బూస్టింగ్ వస్తుంది అనే వాదన ఉంది. అంటే కొందరికి మంత్రి పదవులు పోతాయని కొంత ఉంది, కొందరికి మంత్రి శాఖలు మారుతాయని కొందరికి ఉంది, కొందరు కొత్త వాళ్ళు వస్తారని చెప్పి కొంత ఉంది. మనం అసలు ఒకసారి మనకున్నటువంటి సమాచారాల మేరకు ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఎవరెవరికి మంత్రి పదవులు పోయే అవకాశం ఉంది, ఎవరెవరికి కొత్తగా మంత్రి పదవులు వచ్చేలా ఉన్నాయి, ఎవరెవరికి మంత్రి పదవులు పోయేలా ఉన్నాయో లోతైన అధ్యయనం ఒకసారి చేద్దాం మనం. ఈ మంత్రి మండలి మార్పులు చేర్పులు అనేది చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి గారు అసమ్మతి రగలకుండా ముందే చర్యలు తీసుకున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. అందుకని ఈ మధ్యకాలంలో పార్టీ విప్పుగా ఎమ్మెల్యేలకు విప్ అధికారాలు ఇచ్చి, ఆ విప్ పదవులు ఇచ్చి, స్పీకర్ పదవులు అట్లాంటివి ఇచ్చి వాళ్లకు మంత్రికి ఉండేటువంటి హోదాను కూడా ఇచ్చాడు. అంటే సాధారణంగా పార్టీ విప్పులకు మంత్రికి ఇచ్చేటువంటి హోదా ప్రోటోకాల్స్, బుల్లెట్ ప్రూఫ్ కార్లు కానీ, ఆ బుగ్గ కార్లు కానీ, ఆ శాలరీస్ కానీ, ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా హోదాకు. అవన్నీ కూడా కేవలం ఒక పార్టీ విప్పుకు కూడా అట్లాంటి హోదాలు కల్పిస్తూ ఈ మధ్య రీసెంట్గా జీవోలు ఇచ్చిన విషయం మనం చూసాం కదా. అంటే రేపొద్దున వాళ్ళకు మంత్రి పదవులు రాకపోతే వాళ్ళ అసమ్మతిగా ఫీల్ అవ్వద్దు. వాళ్ళు కూడా మంత్రులమే, మేము కూడా మా వెనక ముందు కాన్వాయ్ వెళ్తుంటుంది, మాకు ప్రోటోకాల్ ఉంటుంది, ఒక సైకలాజికల్ ఫీలింగ్స్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు సంతృప్తిపరచడానికే ఆల్రెడీ మంత్రివర్గ విస్తరణ కన్నా ముందే, మార్పులు చేర్పు కన్నా ముందే చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేశారేమని నాకు ఒక అంచనా ఉంది. అలాగే ఇకపోతే మనందరికీ తెలిసింది మంత్రి పదవులు పోతాయని చాలా డిస్కషన్ జరుగుతుంది. పనితనం బాగలేదని కానీ, లేదా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా పనిచేస్తలేరని కానీ, రేవంత్ రెడ్డి ఆలోచనకు విధానంగా అనుకూలంగా పనిచేయట్లేరని కానీ, లేదా ఇంకొకటి ఉంది ఆరోపణ, వాళ్ళ షాడో ఒక టీం ఒకటి పనిచేస్తూ ఉంది తెలంగాణలో. ఆ టీము దిశా నిర్దేశాల ప్రకారం ఆ మంత్రి వ్యవహారాలు చేస్తలేడు, స్వతంత్రంగా తన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ పాలనలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్న హక్కు లేదు అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు వినిపిస్తున్న వాస్తవం. సో అట్లాంటి మంత్రులకు అయితే శాఖను మార్చడం లేదా మొత్తానికి పీకేయడం అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఒకవేళ అంటే సోషల్ మీడియాలో కానీ, రాజకీయ వర్గాల్లో కానీ, అదే గాంధీ భవన్లో ఆ శిష్యులైనటువంటి అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో వాళ్ళ ప్రతినిధుల్లో జరుగుతున్న చర్చల ప్రకారం ఎవరెవరికి పదవులు పోయే అవకాశాలు ఉన్నాయంటే ప్రధానంగా వినిపిస్తుంది. దాంట్లో జూపల్లి కృష్ణారావు గారి పేరైతే తరచూ ఎవరి నోట విన్నా ఆయన పదవికి బహుశా క్వశ్చన్ మార్క్ పడింది అనేది చాలామంది చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం కొండా సురేఖ గారి పేరు కూడా చెప్తా ఉన్నారు. కొండా సురేఖ గారి ఇష్యూ మనందరికీ తెలిసిందే. కానీ ఆమెని అలా పదవి తీసేస్తే అంత ఈజీగా ఊరుకునే రకం కాదు, నష్టం బాగా జరుగుతుంది. ఉంచుకుంటే వీళ్ళకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, తీసేస్తే నష్టం నివారణ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చర్చ జరుగుతుంది. మరి దానివల్ల ఆమె శాఖ మారుస్తారా, లేదా ఉన్న శాఖ నుంచి ఇంకొంచెం ఏమైనా విభజన, అంటే దాంట్లో కూడా కొన్ని శాఖలు 2 క్లబ్ ఉంటే ఏమైనా విభజన చేస్తారా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇకపోతే ఇంకా 2-3 పేర్లు ఉన్నాయి, కానీ చెప్పడం భావ్యం కాదు కాబట్టి సోషల్ మీడియాలో అంతగా చర్చ జరగకుండా ఆ శాఖ కొన్ని కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ వర్గాల గురించి మనం మాట్లాడితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయేమో అని. ప్లస్ ఇంకొకటి, ఇవన్నీ అంచనాలే కాబట్టి వాళ్ళ పేర్లు అనవసరంగా మనం ప్రస్తావించొద్దనే ఉద్దేశంతో, నైతికతతో అయితే నేను ఆ పేర్లు చెప్పట్లేను. ఇంకా 2-3 పనితీరు వైఫల్యం వల్ల, కేవలం పనితీరులో ప్రోగ్రెస్ లేకపోవడం వల్ల వీళ్ళ ఆలోచనకు విరుద్ధంగా పనిచేస్తున్నారు, నిర్ణయాలు వాళ్ళే సొంతంగా తీసుకుంటున్నారని చెప్పేసి ఆ శాఖని వీళ్ళకు ఉద్వాసన పలకాలనో లేదా మార్పు చేయాలనో చూస్తున్నారు. కానీ కొందరు పనితీరు బాగలేకపోవడం వల్ల వాళ్ళని మార్చాలని ఒక ఆలోచన చేస్తున్నారని కూడా, మార్చడే కదా ఏకంగా వాళ్ళకు బూస్టింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం కూడా జరిగిందని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇకపోతే మనం ఇప్పటి వరకు ఎవరెవరు మంత్రిత్వ శాఖ పోతుందో వాళ్ళు చర్చించుకున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒకసారి ఆశావాదుల లిస్టులో, ప్రయారిటీ ఉన్న వాళ్ళ లిస్టులో ఎవరెవరు పేర్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా వినిపిస్తున్న పేరైతే గడ్డం వివేక్ వెంకటస్వామి గారి పోస్ట్ అయితే గ్యారంటీ తప్పని పరిస్థితుల్లో ఆయనకి తప్పని పరిస్థితులు ఉన్నాయనేది చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇంకొకటి మాల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా మంత్రిత్వ హోదా శాఖ ఖచ్చితంగా వరించబోతుంది, తాను రేవంత్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడని,
అతను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాలో ఆయన కొంచెం బాగా పట్టుంది కాబట్టి వాళ్ళ మధ్య సన్నిహితం ఉంది. ఆ కృతజ్ఞతలో భాగంగా మల్రెడ్డి రంగారెడ్డి గారికి, పైగా ఈ మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆయన ఎల్లో పార్టీ అంటే తెలుగుదేశం మాతృ సంస్థకు సంబంధించినటువంటి స్నేహం కాబట్టి ఖచ్చితంగా ఆయనకు సముచిత న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారనేది అంతర్గతంగా చర్చ. ఇంకొక పేరు వేముల వీరేశం పేరు కూడా వినిపించింది, కానీ ఇతను ఈ మధ్యన ప్రభుత్వం విప్పుగా ఆయన హోదా కలిగించిన సంగతి, మంత్రి హోదాతో ఈక్వల్ అయినటువంటి రాచ మర్యాదలు కూడా కలిగించిన సంగతి తెలుసు కాబట్టి మంత్రిత్వ శాఖలోకి బహుశా ఆయన రాకపోవచ్చు. ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇది మనందరికీ తెలిసిందే. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మంత్రి పదవి అయితే ఉంది, కానీ రాజగోపాల్ రెడ్డి గారు లేకపోవడం చాలా అసమ్మతి రగిలిస్తూ బహిరంగంగానే పథకాల తీరును, అమలు తీరును విమర్శిస్తూ ఉన్నాడు. ఇట్లా విమర్శిస్తుండు కాబట్టి ఈయనని మచ్చిక చేసుకోవాలంటే మంత్రిత్వ శాఖ ఇవ్వాలి, లేదంటే పనిష్మెంట్ ఇచ్చి అసలు అతన్ని నెగ్లెక్ట్ చేయాలని కూడా ఆలోచిస్తున్నట్టు కూడా 2 రకాల వాదన వినిపిస్తూ ఉంది. అలాగే ఇంకా సీనియర్స్ 2-3 ఉన్నారు, అయితే 4-5 ఉన్నారు కాబట్టి ఇద్దరికి చెప్తే కష్టం, ఇద్దరికి అవకాశం ఉంది కాబట్టి 1-2-3 ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక పోతే మంత్రిత్వ శాఖలు మారే అవకాశాలు ఉన్నాయి, అవి కూడా మనం చర్చించుకుందాం. రెవెన్యూ, హోము, పురపాలక, వైద్య, ఆరోగ్య, వ్యవసాయం, విద్య, రవాణా, పంచాయత్, పరిశ్రమల ఇవి షఫలింగ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరే చూద్దాం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో ఈ మార్పులు కోర్పులు విషయాన్ని ఫైనల్ చేసుకుని వస్తాడా అంటే రేపు ఆగస్టు మాసంలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు ముందుకు కానీ ఆ సమయానికి కానీ ఈ మంత్రివర్గ మండలి చేర్పులు, మార్పులు, కూర్పులు చేస్తారని ఒక అంచనా వస్తుంది. అయినా మనందరూ తెలిసింది రాజకీయాలలో అగో మీ మంత్రిమండలి రేపు మాపు చేంజ్ చేస్తున్నాము, మార్పులు చేస్తున్నాం అంటూ సుమారు 1 year ఆట ఆడిస్తుంటారు. అంటే రేపు నెల 1వ తారీఖు, పండగ తర్వాత, దసరా ముందు, దీపావళి ముందు అంటూ ఊహాగానాలు లీక్ చేస్తుంటారు. వాళ్ళే కావాలని ఏదో మంత్రివర్గ మార్పులు చేస్తున్నట్టుగా యాక్టింగ్లు కూడా చేస్తారు. 2 రోజులు మాట్లాడతారు, ఆ తర్వాత దాన్ని చర్చించరు. ఇవన్నీ కూడా గత కాలం నుంచి చూస్తూనే ఉంది. ఎందుకంటే ఆశావాదుల్లో ఆశని చంపకుండా, వాళ్ళు నిరుత్సాహపరచకుండా ఉత్సాహపరచాలనుకుంటారేమో, ఆ అసమ్మతిని అట్లా క్రీమ్ని అలాగే ఉంచాలనుకుంటారు, అది బ్లాస్ట్ అవ్వకూడదు చూసుకుంటారేమో, అట్లాంటి టెక్నిక్ ఏమైనా ఉంటుందేమో. కానీ ఇప్పటికిప్పటికీ రేపు ఈరోజు ఢిల్లీ నుంచి రాగానే మంత్రివర్గ మార్పులు ఉంటాయని అయితే నేను చెప్పదలుచుకోలేదు. ఖచ్చితంగా దగ్గరకు వచ్చింది, ఎందుకంటే 2.5 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలోకి వస్తున్నాం కాబట్టి చూస్తున్నాగానే మనం ఆగస్టు మాసానికి వచ్చాం. అంటే 2 నెలలు అయితే 3 ఏళ్ళు కూడా పూర్తవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరినీ సాటిస్ఫై చేయాలంటే మంత్రివర్గ మార్పు ఇవ్వాల్సిందే. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఇన్నాళ్ళు మోనోపాలిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చాలా పట్టు ఉంది. అంటే ఆయన లిబరలేషన్ ఇస్తున్నప్పటికీ కూడా ఆయన మొత్తం అసమాయి చేస్తూ ఉంది. ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ కాదనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల నాయకుల్లో ఉంది కాబట్టి అది మిస్ కాకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. అతను వదులుకుంటే వాళ్ళకు తెలుసు కదా మనకు ఏ విధంగా అండదండగా ఉంటాడో ఆయన, ఆర్థికంగాను రాష్ట్రాన్ని రకరకాల కారణంతో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండగా ఉన్నాడు. అలా ఆయన వదులుకోవడం ఇష్టం లేదు. ఏదైతే ఒరిజినల్ కాంగ్రెస్ దెబ్బతింటుంది అనేటువంటి వాదమే ఉందో దాన్ని ఇష్టపడకుండా ఒరిజినల్ కాంగ్రెస్కు వాళ్ళు న్యాయం చేకూర్చేలా ఢిల్లీలో పెద్దలు ఎప్పటికప్పుడు సవరణలు చేస్తూ ఉన్నారు. ఈ గెలుపాటలో గెలుపు ఎవరిదో మనం చూద్దాం. ఇంతకు ఈ మంత్రివర్గ మార్పు ఎప్పుడు ఉంటుంది, ఉన్న తర్వాత ఎవరు నిజంగా మళ్ళీ అసమ్మతివాదులు అవుతారో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం చూద్దాం.